ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. గత సంవత్సరం క్రితం తండ్రి 3 నెలల ప్రెగ్నెన్సీలో మీ దాసుడు పరిశ్రమల యొక్క మందిరాన్ని తీసుకుని రాగలుగుతూ వచ్చింది. గత 2-3 ప్రెగ్నెన్సీలో ప్రభావ మరి అబార్షన్ అవుతూ వచ్చింది. ప్రతి 3 నెలలకు ప్రభావ అబార్షన్ అవుతారని చెప్తా వచ్చినారు. అదినం తనని ఏం ఆవరించిందో మీరు బయటకు తీసుకొచ్చారు. ఛాలెంజ్ ప్రభావ కంప్లీట్గా అది బయటకు వెళ్ళిపోవడం ద్వారా సుఖమైన 3 నెలల క్రితం సుఖమైన కానుకలు మీరు ఇచ్చారు. హైదరాబాద్ హాస్పిటల్లో దేవా పాపకు నేటికి 3 నెలలు తండ్రి కాపాడుతూ వచ్చినారు. జ్ఞానం ఉంది, వయస్సు దేవుని దయింది, మనసులు దయింది. నీ కుమార్తె ఎదిగి ఫలించడం సాధించింది. ఈ దినం మళ్ళీ అమ్మ ఎత్తుకుని వచ్చినట్లుగా నామకరణం చేయించుకోవడానికి నీ ఇంటికి రాగలుగుతూ వచ్చారు. శాలేము తండ్రి ప్రేమించింది బిడ్డలు రాగలుగుతూ వచ్చారు. వందనాలు చెల్లిస్తుంటారు. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా తండ్రి సింధూర అని పాపకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామకరణం చేస్తూ ఉంటున్నాం. దయచేయించండి తండ్రి ప్రభా. మరి ప్రాముఖ్యమైనటువంటి నామకరణం పేరు సింధూర అంటే ఎర్రని తండ్రి నాణ్యత కలిగిన ప్రాముఖ్యమైన అని అర్థమిచ్చు. దేవుడు ప్రత్యక్షం చేస్తారని అర్థమిచ్చు పేరు నామకరణం చేయడానికి సహాయపడుతూ వచ్చిన వందనాలు చెల్లిస్తాం. బిడ్డ ఎదుగుదలంతట్లో తోడుగా ఉండు. నీ బిడ్డలను ప్రేమించి మరొక ప్రతి గర్భఫలం దయచేయండి. మంచి బాధలు కూడా దినాలు అనుగ్రహించండి. వారు నిన్ను ప్రభా నమ్మకంగా సేవించి నేను ఆనుకొని రక్షణ పొంది బాప్తిస్మను సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మార్చండి. వారు ఈ సాక్ష్యం అనేకులలో నేను వచ్చి ప్రచురం చేయడానికి దయచేయచ్చు. నీ చిత్తమైన విధంగా సాక్ష్యం కూడా మనం చెప్పాలని దయచేయచ్చు. అనేకుల పురికుల కొరకై దయచేయించండి. కోట్ల కొద్ది వందనాలు చెల్లిస్తూ ఇలాగ ప్రభా పాపను ప్రార్థన ద్వారా దేవుని చేతికి అప్పగిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించవచ్చు. ఆమేన్.